అందరికీ జై శ్రీరామ్. నా పేరు కొమ్మూరి యశ్రత్నరాజ్. మీ ఉండేది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే ఇప్పుడు పరిటాల ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాను. 135 అడుగుల ఎత్తైన పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయం విజయవాడ వెళ్ళే దారిలో హైవే మీద ఉంటుంది. కనిపించింది కదా. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది పరిటాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో. విజయవాడకి వెళ్ళే దారిలో హైవే మీద పక్కనే ఉంటుంది స్వామివారి దేవాలయం. 135 అడుగుల విగ్రహము. చుట్టూ పచ్చని చెట్లు, వచ్చిన భక్తులు ఉండడానికి వసతి గదులు, ప్లస్ ఇక్కడ గోశాల గోవులను కూడా చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి గుడి. ఇక్కడ రామ మందిరం ఉంది, పక్కనే అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఇది కృష్ణా జిల్లాలోని విజయవాడకు వెళ్ళే నేషనల్ హైవే పక్కన పరిటాల అనే ఊరిలో చిట్ట చివరి హైవే మీద ఉంటుందండి. చాలా బాగుంటుంది దేవస్థానం. చూస్తే మీరు అబ్బా అంటారు, అంత బాగుంటుంది. చూసారా మా బాస్ ఎంత బాగున్నారో. ఏదైనా మా బాసే. గట్టిగా చెప్పండి ప్రేమతో జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. పైకి మొబైల్ అలో లేదు. నేను ఇది రెండోసారి వెళ్తున్నాను. అలాగా పైకి వెళ్ళిన దర్శనం అయితే అయిపోయింది, కానీ పైన వీడియోలు తీసుకోలేదు. అందుకే మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వచ్చి వీడియో తీస్తున్నాను. ఆ సెక్యూరిటీ గార్డ్కి నాకు చాలాసేపు మాటమంతి అయింది. ఆడో పెద్ద లూజినా కొడుకులో ఉన్నాడు. అసలు ఒప్పుకొనే లేదు. చాలామంది అట్టుకెళ్ళారు మొబైల్స్. అదేంటారంటేనేమో నువ్వు కిందకి వెళ్ళి ఫామ్ తీసుకురా, లేదంటే లెటర్ తీసుకురా, అందరూ పర్మిషన్ అడుగు అంటున్నాడు. ఆడో సన్నాసికి వెళ్ళి ఉన్నాడు. అసలు నేను చెప్పేది అంటలేదు ముందు. సరేలేండి, గొడవ ఉంది ఎందుకు. కానీ ఇదైతే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. మీరు చూసుకోవచ్చు. దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళే దారిలో గుహలు ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినా, ఎవరో సింగిల్గా వచ్చినా, ఎలా వచ్చినా కానీ ఇదే దారి ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే పై దారి మీకు అసలు సూట్ కాదు. ఇదే బెస్ట్.